ఇంగ్లాండ్తో జరిగిన ఎడ్జిబాస్టన్ టెస్ట్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఎడ్జిబాస్టన్ టెస్ట్లో టీమిండియా 58 ఏళ్ల తర్వాత తొలి విజయం అందుకుంది. ఈ మ్యాచ్లో ఏకంగా 336 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియా ఆటగాళ్లందరూ అద్భుతంగా రాణించి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బ్యాటింగ్లో గిల్, బౌలింగ్లో ఆకాష్ దీప్ స్టార్ ప్లేయర్స్గా మారారు. ఈ విజయంతో టీమిండియా 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ గెలుపుతో 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో టీమిండియా పాయింట్ల పట్టికలో గిల్ సేన తన ఖాతాను ఓపెన్ చేసింది. భారీగా లాభపడింది. అదే సమయంలో ఇంగ్లాండ్కు భారీ షాక్ కూడా తగిలింది. ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. మొదటి టెస్టులో ఇండియాపై గెలవడంతో ఇంగ్లాండ్ 12 పాయింట్స్ సాధించి 2వ స్థానంలో ఉండేది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్తో ఆడిన 2 టెస్టులు గెలవడంతో 100% గెలుపులతో 24 పాయింట్స్ సాధించి మొదటి స్థానంలో ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే 2వ టెస్టులో ఇంగ్లాండ్ ఇండియా చేతిలో ఓడిపోయింది. అదే సమయంలో శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరిగిన 2వ టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది. దీంతో 16 పాయింట్స్తో శ్రీలంక 66.67 గెలుపు శాతంతో 2వ స్థానానికి ఎగబాకింది. అదే సమయంలో టీమిండియా భారీ తేడాతో గెలవడంతో 12 పాయింట్స్ సాధించడమే కాకుండా మెరుగైన ప్రదర్శన కారణంగా 3వ స్థానం దక్కించుకుంది. ఇంగ్లాండ్ 12 పాయింట్స్తో ఏకంగా 4వ స్థానానికి పడిపోయింది. 4 పాయింట్స్తో బంగ్లాదేశ్ 5వ స్థానంలో ఉండగా వెస్టిండీస్ ఆడిన 2 మ్యాచ్లు ఆసీస్ చేతిలో ఓడిపోయి 0 పాయింట్స్తో 6వ స్థానంలో ఉంది. న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా ఈ 3 జట్లు ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ కూడా ఈ సైకిల్లో ఆడలేదు. మరి టెస్ట్ సిరీస్ ముగిసే సమయానికి ఇండియా పాయింట్స్ టేబుల్లో ఏ స్థానంలో ఉంటుందో వేచి చూడాలి.